తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇందాక మాటల్లో శ్యామలాదేవి నవరాత్రులు మొదలవుతున్నాయని చెప్పేసి అన్నారు మీరు. అంటే ఆ నవరాత్రులు అనగానే అదొక వైబ్రేషన్, పాజిటివ్ వైబ్స్ విపరీతంగా ఉంటాయి. సో వెంటనే నాకు తెలుసుకోవాలనిపించింది, మన వ్యూస్ అందరికీ కూడా తెలియాలి. అసలు ఏంటి దేవి నవరాత్రులు అంటే? మనం దసరాలో చేస్తూ ఉంటాం శరద్ నవరాత్రులు, అది తెలుసు. కానీ ఈ శ్యామలా నవరాత్రులు ఏంటి గురుగారు? మనకి శ్యామలాదేవి ఎవరు అంటే లలిత అమ్మవారి దగ్గర ఇద్దరు ఉంటారు. వారాహి అమ్మవారు, శ్యామల అమ్మవారు. ఈ శ్యామల అమ్మవారు లలిత అమ్మవారి దగ్గర ఉన్నటువంటి శక్తి సేనలకి వీళ్ళు చూసుకుని ఉంటారు, వీళ్ళు ఇద్దరు కూడా. అందులో శ్యామల అమ్మవారు ఒకటి. ఇప్పుడు మనం చూడండి, అమ్మవారి ఆరాధనలో సరస్వతీదేవిని పూజిస్తే విద్య జ్ఞానము వస్తే, లక్ష్మీదేవిని పూజిస్తే ధనం. కానీ రెండు కలిసి ఉన్నటువంటిది శ్యామల అమ్మవారు. ఓ, ధనము అదొకటే కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఎందుకంటే మనం గనక చూసుకున్నట్లయితే దేవతా స్వరూపాలన్నిటికీ కూడా వాళ్ళ హస్తములలో ఉన్నటువంటివి ఏవైతే వాళ్ళు ధరిస్తారో, కొంతమంది పుస్తకాలు, కొన్ని దేవతా స్వరూపాల పుస్తకాలను ధరిస్తాయి, మాల జపమాల కొన్ని ధరిస్తాయి. అలా ఇందులో ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఈ శ్యామల అమ్మవారి హస్తాల్లో కనుక మీరు చూసినట్లయితే శంకు చక్రము ఉంటాయి. ఓ, విష్ణుమూర్తి చేతిలో ఉన్నట్టుగా శంకు చక్రాలు ఉంటాయి. పుష్పం ఉంటుంది, చెరుకుగడ ఉంటుంది. ఓకే, అదేవిధంగా చిలకలు ఉంటాయి, రెండిలా రామచిలకల్లాగా. వీణ ఉంటుంది. వీణ క్రియేటివిటీ. వీణ అంటే ఏంటంటే జ్ఞానము కూడా. అదేవిధంగా మీరు గమనించినట్లయితే జ్ఞానం, చిలకలు దేనికంటే ఆనందానికి సంకేతం, అంటే మీకు ఆనందం లభిస్తుంది, జ్ఞానం లభిస్తుంది. పుష్పాలు శుక్రుడికి సంకేతం, అంటే ధనం లభిస్తుంది. మీరు అందుకే చూడండి, లక్ష్మీ అమ్మవారు ఏ పుష్పంలో ఉంటుంది? తామర పుష్పంలో ఉంటుంది, తామర పూలు పట్టుకున్నట్టుగా ఉంటుంది. శంకు చక్రాలు అభయం, ధైర్యము, అభయం. శంఖం పూరించడం అంటే ఏంటి? మీరు ఎక్కడికైనా సరే ధైర్యంగా వెళ్ళవచ్చు. అంటే ఏమిటి ఇక్కడ మనకి? ఈ అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి మొట్టమొదటిగా వచ్చేటువంటిది జ్ఞానము. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు జీవితంలో బాధపడుతున్నా సంతోషంగా ఉన్నా దానికి కారణం జ్ఞానమే. మీకు అజ్ఞానం ఉంది, బాధపడుతుంటారు. జ్ఞానం ఉంది, ఆనందిస్తూ ఉంటారు. ఎలాగా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చిన్నప్పుడు చిన్నపిల్లవాడి దగ్గర ఏదైనా బొమ్మలు ఆక్కుంటూ ఏడుస్తూ ఉంటాడు. బోర్ని కింద పడిపోయి ఏడుస్తాడు, అది రాలేదు ఇది రాలేదు అని ఏడుస్తుంటాడు. అదే విషయం గురించి ఓ 10 ఏళ్ళు పోయిన తర్వాత ఏడవమని చెప్పండి, ఎందుకు ఏడవడు? చీ ఏంటి దీని గురించి ఏడ్చేది ఏంటి అనిపిస్తుంది. అలాగే మన జీవితంలో కూడా ఏడవకూడని వాటి కోసం ఏడుస్తూ ఉంటాం ఒక్కోసారి. కానీ అదే ఒక 10 years దాటిన తర్వాత అప్పుడు నేను దాని గురించి ఎందుకు బాధపడ్డాను అనిపిస్తూ ఉంటుంది. అలాంటి జ్ఞానాన్ని శ్యామల అమ్మవారు ఇస్తుంది. అలాగే సంపద. భార్యాభర్తల మధ్య ఏదైనా అన్యోన్యత లేనట్లయితే 2 చిలకలు ఉంటాయి అందుకు అటు ఇటు, అంటే చిలక గోరింకల్లాగా అంటుంటారు చూసారా, 2 చిలకలు అంటే చిలకల్లా చక్కగా ఉండడం. అంటే ఏమిటంటే భార్యాభర్తల మధ్య ఏదైనా ఇబ్బందులున్నా, దిక్కు తోచనటువంటి స్థితిలో ఉన్నానని అనుకున్నా, సంపదలు కావాలన్నా వీటన్నిటికీ అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అయితే ఎలా చేయాలి, ఏం చేయాలి? శ్యామల దండకం ఉంటుంది. ఎన్ని రోజులు చేయాలి? నవరాత్రులు 9 రోజులు. అయితే ఈ 9 రోజులు చేసే ప్రాసెస్ ఒకటి ఉంది దీనికి. మనకి ఎన్ని గ్రహాలమ్మా? 9. 2 ఛాయాగ్రహాలు, మిగతా 7 కొన్నింటిని దాన్ని శాటిలైట్ అంటే ఉపగ్రహం అంటారు, ఇంకా రకరకాలు ఉంటాయి. బట్ నవగ్రహాల్లో మన సనాతన ధర్మపరంగా, హిందూ ధర్మపరంగా చూసుకుంటే నవగ్రహాలు ఉంటాయి అక్కడ మనకి, ఛాయాగ్రహాలతో సైతం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రహ సంబంధంగా అమ్మవారిని ఆరాధిస్తున్నట్లయితే నవగ్రహాల యొక్క శుభదృష్టి మీ మీద పడుతుంది. నవగ్రహాలు మీకు అనుగ్రహిస్తాయి. మనకి జ్యోతిష్శాస్త్రంలో నవగ్రహాలను చెప్పబడింది. అందులో మొదటిది రవి. ఎవరికైనా జన్మజాతకంలో రవి స్థితి బాగున్నదనుకోండి, వాళ్ళు రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు, వాళ్ళ తత్వం రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది, హుందాగా ఉంటారు. రవి పాడైపోతే వాళ్ళు హుందాగా ఉండరు, వాళ్ళకి కలిగేటువంటిది హుందాతనం అంటే వాళ్ళకి రెస్పెక్ట్ కూడా దొరకదు. రవి దేనికి కారకుడు అంటే ప్రేమకు కారకుడు, తండ్రికి కారకుడు. మీలో రవి యొక్క తత్వం అది రావాలని చెప్పి సూర్యభగవాను ఆరాధిస్తూ శ్యామలాదేవిని ఆరాధించాలి మొదటి రోజు. సూర్యుడు, శ్యామల అమ్మవారు. అంటే ఏమిటి? నవగ్రహాలని మనకి మహర్షులు పరిచయం చేశారు.
ఈ గ్రహానికి ఈ కారకత్వం ఉంది, ఈ గ్రహం కనుక పాడైనట్లయితే ఇటువంటి ఫలితాలు పొందుతూ ఉంటాం, అధికారులతో ఫలితాలు ఇబ్బంది పడుతూ ఉంటాం. రవి స్పాయిల్ అయ్యాడు అనుకోండమ్మా, తండ్రితోని సపోర్ట్ ఉండదు, అధికారులతో కూడా సపోర్ట్ ఉండదు, గవర్నమెంట్ వ్యక్తులతో ఇబ్బంది వస్తూ ఉంటుంది, పేరు ప్రఖ్యాతలు రావు. నేనేం తప్పు చేస్తున్నాను, నా పేరు రాకుండా ఉండడానికి నేనేం చేస్తున్నాను, నేనేం కరెక్ట్ చేసుకోవాలని చెప్పి రాసుకోవాలి. మీరు రాసుకొని అప్పుడు మీరు రవిగ్రహ ఆరాధన చేయండి. శ్యామల అమ్మవారి అష్టోత్తరాలు దండకము చదువుకోండి. ప్రతిరోజున గురుగారు ఒక రోజు ఫస్ట్ డే నవరాత్రులు కదా, మొదటి రోజు రవికి సంబంధించింది, రెండవ రోజు చంద్రుడికి సంబంధించి చేసుకోండి, చంద్రగ్రహ సంబంధించినటువంటిది. ఓకే, చంద్రుడు దేనికి కారకుడు? శాస్త్రం ఏం చెప్తుంది? చంద్రుడు చంద్రమా మనసో జాతః అంటే మనసుకు కారకుడు. మనసు ప్రశాంతంగా ఏర్పడుతుంది మీరు చేసినట్లయితే. మనం ఏం సాధించాలన్నా మనసు బాగుండాలి కదా. సో చంద్రుడికి సంబంధించిన మంత్రము, చంద్రగ్రహం దగ్గర దీపారాధన, శ్యామల అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు. నా మనసు ఎందుకు పరిపరి విధాలుగా పరిగెడుతుంది, నా మనసుని నేను ఆధీనంలో పెట్టుకోవాలంటే ఏం చేయాలి, ఏ విషయాల్లో నేను ఎమోషన్ అవుతున్నాను, ఏ విషయాల్లో ఎమోషన్ కాకూడదు, ఏ విషయాలు ఎమోషనల్గా ఉండాలి. ఇప్పుడు ఎమోషన్ అనేటువంటిది ఏదైతే ఉందో అది అన్ని చోట్ల ఒకలాగే ఉండేది కాదు. అనవసరమైన విషయాల మీద ఎమోషన్ అయితే తప్పు, ఎమోషన్ అవ్వని విషయాల్లో ఎమోషన్ అవ్వకపోతే తప్పే. ఇప్పుడు భార్యకి బాగాలేదు, అదే తగ్గిపోద్దులే అనడానికి అయ్యో బాగాలేదా అని చెప్పను కొంచెం కేర్ తీసుకోవడానికి అది ఎమోషన్ చూపించాలి. అక్కడ ఏదో ఎక్కడో జరిగింది విషయం, దానికి నువ్వు ఎమోషన్ అయిపోయి బాధపడిపోతే ఏం లాభం? అంతే కదా. అంటే ఎమోషన్ ఈజ్ ఆల్సో దాన్ని సరిగ్గా వాడుకున్నట్లయితే బాగుంటుంది. ఆ ఎమోషన్స్ని సరిగ్గా చేసేటువంటి వాడు చంద్రుడు. అలాగే అనవసరమైన ప్రయాణాలు కానీ, ఫుడ్ విషయంలో వాళ్ళకి పడడం కానీ ఇవన్నీ చంద్రుడే కారకుడు. ఇక దాని తర్వాత కుజుడు, మూడో రోజు కుజుడికి సంబంధించిన మంగళుడు. మీకు శక్తి కావాలనుకోండి, కుజుడు స్పోర్ట్స్లో గెలవాలన్నా, శక్తి కావాలన్నా కుజగ్రహానికి చేసుకుంటూ, అంటే మీకు ఏదైనా భూ సంబంధించిన వివాదాలు ఉన్నాయి, కుజగ్రహాన్ని ఆరాధన చేసుకుంటూ శ్యామల అమ్మవారి దండకం ఆ రోజంతా నవరాత్రుల్లో చేయాలి. అదేవిధంగా కొంతమందికి విద్యా విషయంలో ఇబ్బందులు, వ్యాపార విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి, అలాంటి వారు బుధగ్రహ ఆరాధన చేయాలి. అంటే బుధగ్రహ స్తోత్రం చదువుతూ బుధగ్రహం దగ్గర దీపారాధన చేసి శ్యామల అమ్మవారిని. ఓకే, అదేవిధంగా మంచి గైడింగ్ దొరకాలి. ఇప్పుడు చూడండి, మీరు ఎవరినో ఏదో అడుగుతారు, గురుగ్రహానికి ఆరాధన చేస్తే లభించేది ఏమిటంటే మంచి గురువు దొరకడం అని కాదు, మీకు సరైన సజెషన్ సరైన సమయంలో దైవానుగ్రహంగా లభిస్తుంది. అది చాలా అవసరం కదా గురుగారు, చాలా అవసరం. నేను ఈ విషయాలు 2 సార్లు నాకు ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగాయి, చెప్తాను నేను మీకు. ఒక దగ్గర వాస్తుకి వెళ్తున్నా, ఒక రోడ్డు మొత్తం క్లోజ్ అయిపోయిందని ఇంకో రోడ్లోంచి వెళ్ళిపోతే, ఏదో చిన్న రోడ్డు ఉందని అలా వెళ్ళిపోయాను లోపలికి. అసలు నిర్మానుష ప్రదేశం అమ్మ, అసలు ఎవరు ఉండరు అక్కడ. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఇరుక్కుపోయినట్టు అయిపోయింది, దాన్ని వెనక్కి ముందుకు దిద్దామంటే అక్కడ కారు స్ట్రక్ అయిపోయింది. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, 10 మంది వచ్చేసారు సడన్గా, అప్పటికప్పుడు వచ్చేసి వాళ్ళు తీసి పంపించేశారు. నేను ఆశ్చర్యం, ఏమిటిది ఇలా జరిగిందని. అలా 2 సార్లు జరిగింది నా లైఫ్లో. సో మీరు ఎప్పుడు దేవుడికి దగ్గరగా ఉంటారు, అమ్మవారి దగ్గరగా, అమ్మవారి కృప అదే ఇదిలోనే ఉంటారు కదా గురుగారు. ఒకరోజు రాత్రప్పుడు ఇలాగే వెళ్తున్నా, ఒక నది ఉంటుంది పక్కనే, ఆ కారు ఆ చీకట్లో కనబడక ఆ ముందు చక్రం పడిపోయింది. ఎవరు ఉండరు ఆ రూట్లో కూడా. సడన్గా అప్పటికప్పుడు మనుషులు వచ్చారు, తీసేసారు. నాకు అప్పుడు అనిపించింది, అబ్బా నిజంగా దేవుడు అనుగ్రహం ఎంత బాగుంటుంది. అంటే నాకేమనిపించిందంటే, అమ్మవారు ప్రతి ఒక్కరిని నిత్యము కనుక పూజిస్తే ఆ రకంగా వంట పెట్టుకుని ఉంటుందమ్మ. నాకే అందరికీ ఉంటుంది అమ్మవారు, ఎందుకంటే అందరికీ అమ్మే కదా, నాకు ఒక్కరికే కాదుగా, అందరికీ అమ్మే అమ్మవారు, అందరినీ అలా చూసుకుంటుంది నిత్యము కనుక. అంటే ఏంటి, ఆ రోజు ఏమైందంటే ఇలా అయినప్పుడు ఒక ఆయన అన్నాడు, ఏంటి సార్ అయ్యో మీ కారు ఏంటి ఇలా అయిందని. ఒకటన్నా, అయ్యా ఈ కారు తీయడానికి ఒక క్రేన్ వస్తుంది, ఇప్పుడు ఆ క్రేన్ వాడు బతకాలంటే ఇలాంటిది ఏదో ఒకటి జరగాలిగా. నిజంగా ఇట్లాంటివన్నీ అంటే దిగబడిపోయినందుకు రావట్లే, క్రేన్ పట్టుకుని లాగుతే రాదన్నారు ఇంకా వాళ్ళు. నేను అనేది ఏంటంటే, మీకు మంచి గైడింగ్ రావాలన్నా, మంచి సహకారం జరగాలన్నా గురువు అనుగ్రహం ఉండాలి. 5వ రోజు గురుగ్రహాన్ని చేసుకుంటూ చేయాలి. 6వ రోజు శుక్రగ్రహం. శుక్రుడు వివాహం అవ్వటం లేదండి, లేదా ధనానికి ఇబ్బంది వస్తుందండి, శుక్రగ్రహ ఆరాధన చేస్తూ శ్యామల అమ్మవారిని. అంటే మనకి మీరు అనొచ్చు, అదేంటంటే ఒకటి అమ్మవారిని చేసుకోవచ్చుగా, మళ్ళీ గ్రహం ఎందుకు మధ్యలో? మీ కర్మంతా గ్రహ రూపంలో ఉంది కదా, అక్కడ నిక్షిప్తమైంది, గ్రహ రూపం నిక్షిప్తమైంది మీ కర్మంతా కూడా. మీరు చేసిన శుభం కావచ్చు, మంచి పని కావచ్చు, చెడు పని కావచ్చు, గ్రహ రూపంలో స్థిరపడి ఉంది అక్కడ. కాబట్టి శుక్రగ్రహానికి చేసుకుంటే వివాహ దోషాలు పోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి. అలాగే అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నా, సుఖపడలేకపోతున్నాం అని అనుకున్నా, లేకపోతే అయ్యో నా ఇంత పని చేస్తున్నా సుఖము లేదండి అంటూ ఉంటారు.
అటువంటి దోషాలన్నీ కూడా శుక్రగ్రహానికి చేసుకుంటూ అమ్మవారికి చెప్పుకుంటూ అమ్మవారి శ్యామలా దండకంగానే చదువుకుంటూ స్తోత్రాలు ఉంటాయి, 9 శ్లోకాలు ఉంటాయి స్తోత్రాలు, అవి చదువుకున్నట్లయితే చక్కటి ఫలితాలు ఉంటాయి. అలాగే శని 7వ రోజు ఏం చేయాలి శనికి సంబంధించింది అంటే శనిగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ జాబ్ రిలేటెడ్ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి, గ్రోత్ అవ్వలేకపోతున్నాము, అన్నీ లేట్ అవుతున్నాయి, అన్ని ఇబ్బందులే ఉన్నాయి, శనిగ్రహాన్ని చేసుకోవాలి. కొంతమంది మాయలో పడుతూ ఉంటారు. మాయ అంటే ఏదో జరిగిపోతుంది. మాయ అంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయమ్మా. భగవంతుడు చేసేటువంటి లీలా మాయ వేరు, మనం ఒక మాయలో పడిపోవడం వేరు. ఓకే, ఆ రకంగా ఏంటంటే రాహుగ్రహ ఆరాధన కనుక చేసినట్లయితే అనవసరమైన మోసాలు, అనవసరమైన మాయలో పడము. దాంతోపాటు అమ్మవారు 8వ రోజు రాహుగ్రహము ప్లస్ అమ్మవారు, 7వ రోజు శని ప్లస్ అమ్మవారు, 9వ రోజు కేతువు ప్లస్ అమ్మవారు. కేతుగ్రహాన్ని చేసుకుంటే మీకు ఎటువంటి ఆటంకములైనా తొలగిపోవడం జరుగుతుంది. ఈ రకంగా 9 రోజులు చేస్తూ ఉండాలి. 9 రోజులు కూడా ఉదయాన్నే నిద్ర లేచి మనం ఎలా అయితే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు ఉదయాన్నే 4 గంటలకు 5 గంటలకు చేస్తారు కదా స్నానం, అలా చేసి చక్కగా ఇంట్లో శ్యామల అమ్మవారి యొక్క స్తోత్రాలు దండకం చదువుకొని తెల్లటి పాయసాన్ని నైవేద్యంగా పెట్టి అమ్మవారికి చక్కెర పొంగలి పాయసం నైవేద్యం పెట్టచ్చు. కాస్త నేల మీద నిద్రపోవడం చేస్తూ ఉండాలి. ఓకే, అలాగే దగ్గరలో ఏదైనా శ్యామల అమ్మవారి టెంపుల్స్ ఉండడం చాలా తక్కువే, బట్ ఉంటే కనుక వెళ్ళి రండి. లేదా ఏ అమ్మవారు అయినా వెళ్ళొచ్చు, లలిత అమ్మవారి దగ్గర కూడా ఉంటారు పక్కనే, వెళ్ళి రావచ్చు. ఆ 9 రోజులు మాత్రం కొంచెం బ్రహ్మచర్యం పాటించడం చెయ్యాలి ఖచ్చితంగా. ఇలా చేస్తే ఉన్న దోషాలు తొలగిపోతాయి, ఖచ్చితంగా అన్ని సిద్ధిస్తాయి. ఇంకా ఎందుకంటే నవగ్రహాలతో సహా చెప్పినటువంటి. అవునవును. ఇంకా మీరు స్టార్టింగ్ లో చెప్పిన అలంకారాలు ఏవైతే ఉన్నాయో ఆవిడ చేతిలో అవి విన్నా కూడా సగం ఉన్న దోషాలు పోతాయని ఒకటే ఏంటంటే ఇక్కడ మీరు ఒకటే చెప్తానమ్మా, గుర్తుపెట్టుకోండి. మనం పూజలు చేస్తూ మళ్ళీ పక్కవాడు మీద చిరాకపడ్డం, పక్కవాడు గురించి మాట్లాడడం ఇట్లాంటివి చేయకూడదు. ఆ పూజ ఫలించదు. 2 అడుగులు ముందుకేసి 3 అడుగులు వెనకేసినట్టే ఉంటుంది. పూజ ఎందుకు ఫలించవు అంటే 2 అడుగులు ముందుకేస్తున్నావు, ఇంకో 2 అడుగులు వెనకేస్తున్నావు, ఏం లాభం? కాబట్టి ఇవి చేసినట్లయితే ఖచ్చితంగా నవగ్రహ దోషము తొలగిపోవడము, అమ్మవారి అనుగ్రహము కలుగుతుంది. అబ్బా, నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు గురువుగారు. ఇది కనుక ఫాలో అయితే చాలా బాగుంటుంది. దీనికి సంబంధించి ఇంకా కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి గురువుగారు, అది మరొక వీడియోలో అడుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్కారం. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, మాఘ మాసంలో వచ్చేటటువంటి శ్యామలాదేవి నవరాత్రులు 9 రోజులు కూడా గురువు గారు చెప్పిన విధి విధానాలు పాటిస్తూ అలా చేసినట్లయితే ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగిపోవడమే కాదు, అసలు నిజంగా అన్ని రకాల ఇబ్బందులు తొలగి సర్వం కూడా శుభం కలుగుతుందని గురువుగారు ఆ ప్రాసెస్ మొత్తం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. దీనికి సంబంధించి అంటే మీ అందరికీ కూడా ఉంటాయి డౌట్స్, నాకు తెలుసు. సో అంటే ఎలాంటి నైవేద్యం పెట్టాలి, ఏం చేయాలి, ఇంకా బ్రహ్మచర్యం కాకుండా ఇంకేమైనా నిష్టలు ఉండాలా, ఇవన్నీ కూడా ఉన్నాయి డౌట్స్. అది మరొక్క వీడియోలో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.